గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కాబట్టి ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఈరోజు సండే నేను ఏమేం చేస్తా, మేము ఎక్కడికి వెళ్తున్నాం, అండ్ ఈరోజు మా మామయ్య గృహప్రవేశం చేయబోతున్నాడు. ఆ వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేస్తా, చూసేయండి. అండ్ ఈరోజు మేము కార్తీక స్నానాలకు కూడా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా జరిగింది అదంతా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తా, మిస్ అవ్వకుండా చూసేయండి. సో మీ సండే ఎలా ఉంది? నా సండే మాత్రం నేను చూపిస్తున్న విధంగా ఉంది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు రెడీ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే కార్తీక దీపాలు పెట్టడానికి బుగ్గ జాతరకి అయితే వెళ్తాం. నెక్స్ట్ ఏమో అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళి మా మామ వాళ్ళ గృహప్రవేశం అని చెప్పిన కదా, సో ఆ పూజ ఉంటది. ఈ అవుట్ఫిట్ అయితే నేను ఇన్ఆర్బిట్ మాల్ లో తీసుకున్నా. చూడండి వీడియో ఎలా ఉందో. ఇంకా రెడీ అయిపోయి వీడియో స్టార్ట్ చేస్తాం. చలికాలం కాబట్టి నా ఫేస్ అయితే ఫుల్ పగిలింది గాయస్, లిటరల్ గా. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా, ఎందుకంటే చాలా పగిలింది ఫేస్. ఎందుకో నా బాడీ ఈ చలికాలంకి చాలా రియాక్ట్ అవుతుంది. మీకు కూడా అట్లుంటే బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ చెప్పండి. మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, మేము అండ్ మా అత్తమ్మ వాళ్ళు, మేమందరం కలిసి బుగ్గ జాతరకి వెళ్తున్నాం. అక్కడ ఏంటండి, సో వెళ్తున్నాం అనమాట. వీడియో మొత్తం చూసేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. 1 o'clock అట్లా వెళ్ళిపోయినాం. మేమందరం కలిసి ఒకటే కార్లో వెళ్తున్నాం, మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మేము. ఇంతకీ మీరు వెళ్ళారా లేదా బుగ్గ జాతరకి? కమెంట్ చేసి చెప్పండి. మేము ఎలా ఉంటది అదంతా అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత జనాలు మీకే చూపిస్తా నేను. ఈ ట్రాఫిక్ ఇదంతా క్లియర్ చేసుకొని వెళ్ళడానికి మాకైతే 1 hour పట్టింది. 1 o'clock కి అట్లా స్టార్ట్ అయితే మాకు 3 అయింది టెంపుల్ దగ్గరికి రావడానికి. ఫుల్ జనాలు, ఫుల్ ట్రాఫిక్. అసలు దగ్గరికి అయితే వచ్చినాం కానీ ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కి వెళ్ళాలి. ఏం చెప్పాలి, కాళ్ళు అయితే గుచ్చుకుంటుంది. ఈ రోజు అయితే చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా రద్దీగా అనిపిస్తున్నారు. నీకు టీవీ న్యూస్ ఏమంటలేదు, దర్శనం అవుతుందో చాలా రద్దీగా అనిపిస్తున్నారు అంట. చెప్పత్తమ్మా ఎట్లా అనిపిస్తుంది? కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇక ఈడనేమో అత్తమ్మ మెరుస్తున్నావు. యాక్చువల్ గా మా మమ్మీ ఏం తీసుకురాలేదు, ఇక్కడికే వచ్చి తీసుకుందామని ఇంకా మేమైతే తీసుకుంటున్నాం. మా అత్తమ్మ ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసుకొని వచ్చింది ఇంటి నుంచే. ఇక్కడ చూస్తున్నారా జనాలు ఎంత మంది ఉన్నారో. సండే రోజు అందుకే రావద్దు, కానీ ఏం చేస్తాం, మాకు సండే రోజే కుదురుతుంది. ఇక్కడ నాకైతే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా లక్కీ అనిపించింది నాకు. ఇంత మంది నన్ను గుర్తుపట్టి హాయ్ అని చెప్తుంటే మంచిగా అనిపించింది. గుడి అయితే ఒక వాటర్ లో ఉంటది. చాలా మందికి తెలిసే ఉంటది బుగ్గ జాతర గురించి, కానీ కొంతమందికి తెలియదు. ఇక్కడ బుగ్గ లింగేశ్వర స్వామి ఉంటాడు. మేము ఇక్కడికి ప్రతి కార్తీక మాసంలో వస్తాం. ఇక్కడ దర్శనం చేసుకుందే మా కార్తీక మాసం అయిపోదు. మీకు ఒక జోక్ చెప్పనా, అక్కడ కొబ్బరికాయది సంథింగ్ ఏదో ఉంది. అయితే అది ఒక ఆమెకి తాకింది. ఏమో ఉంది అని చెప్తే మా మామ ఏమన్నాడు, పాము ఉంది అన్నాడు. అందరు సైలెంట్ గా ఉన్నారు. అట్లా పాము అనేసరికి ఇంకా ప్రతి ఒక్కరు ఎగరడం స్టార్ట్ చేశారు వాటర్ లో. అట్లుంటది మా మామతోని. మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. మేమైతే ఈసారి కార్తీక స్నానాలు చేయలేదు, కానీ నెత్తి మీద 3 సార్లు వాటర్ పోసుకున్నాం. ఈసారి ఎందుకు చేయలేదంటే మేము ఇక్కడ నుంచి మళ్ళా ఊరికి వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అయిపోతుందని ఇంకా మేమైతే కార్తీక స్నానం చేయలేదు.
ఇక్కడ మేమందరం కార్తీక దీపాలు పెడుతున్నాం. మా అత్తమ్మ ఇంటి నుంచే పిండి తీసుకొచ్చింది. ఇంకా దాన్నే మంచిగా దీపం లాగా చేసేసి మా మమ్మీ ఒత్తులు కూడా తీసుకొచ్చింది. ఆ ఒత్తులతో మంచిగా దీపం పెట్టేసి దేవుడికి దండం పెట్టుకున్నా. లిటరల్ గా చెప్పాలంటే అక్కడ నించోడానికే స్పేస్ లేదు. అయినా మా వాళ్ళు అంటనే ఉన్నారు మండే రోజు వెళ్దామని. ఇంకా మండే రోజు ఇంకా ఫుల్ మంది ఉంటారు. అందుకే ఇక మేమందరం కలిసి సండే రోజే వెళ్ళిపోయినాం. ఏంటి మీ చెల్లి రాలేదని చూస్తున్నారా? అవును, ఆమెకి రాసుకునేది ఉందంట, అందుకే రాలేదు. ఇక్కడ వ్రతం కూడా జరుగుతుంది. 7 days ఏమో ఉంటది. ప్రతి రోజు జనాలు ఉంటారు అండ్ దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. వ్రతం జరుగుతూనే ఉంటది. ఇక్కడ మేమైతే దీపాన్ని వాటర్ లో వదిలేస్తున్నాం. ఇక్కడైతే అందరు కలిసి చాయ్ తాగుతున్నారు. 3:30కి ఏమో మేము దర్శనంకి వెళ్ళినాం. రావడం మాత్రం 5 o'clock కి బయటికి వచ్చినాం. ఏం బాబా తీసుకుంటావు చెప్పు. నాకేమో పావులు, నీకు నాకు హెలికాప్టర్. మా తమ్ముడికి బార్బీ కావాలంట. హెలికాప్టర్, జిలేబీ కావాలి. ఇదంతా ఒక 20 రూపీస్ ఇస్తారా? జయకృష్ణ గారు స్వామివారి ఆలయాభివృద్ధి కోసం 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు శ్రీ బుగ్గరామలు జిలేబీ తింటున్నాం. సీతావతి ఆకాష్ గారు తలకొండపల్లి మండలం స్వామివారి ఆలయాభివృద్ధి కోసం 21 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి సాయాల కళ కావాలట. హనుమంతపూర్ వాస్తవ్యులు మాధవ్ మహేందర్ గారు స్వామివారి ఆలయాభివృద్ధి కోసం తన వంతు విరాళంగా 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి సాయాల కళ కాపాడుగాక. నేను ఇక్కడ ఇన్నిగనం బొమ్మలు ఇవన్నీ స్టాల్స్ చూస్తున్నా. అదే యాదగిరి గుట్టలో, తిరుపతిలో ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. అసలు బొమ్మల షాప్లే లేవు. మా మామయ్య మా బాబాయ్ కొడుకులకి బొమ్మలు తీసుకుంటున్నారు. వాళ్ళు చిన్న చిన్నగా ఉంటారు, అందుకే వాళ్ళు ఆడుకోవడానికి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు బొమ్మల పిచ్చి చాలా ఉంటుండే. ఏడ్చి ఏడ్చి మరి నాకు కావాల్సింది తీసుకుంటుండే నేను. మా మమ్మీ డాడీ చూడండి, మీరు ఎంత ఫాస్ట్ గానే వెళ్ళిపోండి కానీ మేము మెల్లగానే వస్తాం అన్నట్టు వస్తున్నారు. కావాలంటే చేసుకో. పైకి పెట్టు. అయిపోయిందా? కనిపించినాయి. చూస్తున్నా హాయ్ చెప్తుంది. నక్కలు వస్తున్నాయను కుక్కలకి. అక్కడ దర్శనం అయిపోగానే ఇంకా మేమందరం కలిసి మా ఊరికి స్టార్ట్ అయిపోయినాం. మాతో పాటు మా అత్తమ్మ వాళ్ళ నైబర్స్ కూడా వస్తున్నారు. మా మామయ్య ఇంటి గృహప్రవేశం అన్న కదా, ఇదిగో ఈ ఇంటికే. ఇక్కడ మా మామయ్య ఇటుకల బిజినెస్ చేస్తాడు. గృహప్రవేశం అంటే పెద్ద ఇల్లు కట్టుకుంటేనే చేసుకోవాలా ఏంటి? ఏ చిన్న ఇల్లు అన్నా గృహప్రవేశం చేసుకోవాల్సిందే కదా. అదేంటో మా ఊర్లో 5 o'clock అయితేనే ఫుల్ గజ గజ వణికిచ్చేస్తుందంట చలి. మా మామయ్యకి ఎప్పటి నుంచో బిజినెస్ ఉంది, కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మళ్ళా కొత్త లేబర్స్ ని తీసుకొచ్చి మళ్ళా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తారు. ప్రతిసారి లానే ఈసారి కూడా అంత మంచి జరగాలని మంచిగా పూజ చేసుకుంటున్నారు అత్తమ్మ మామయ్య. ఇదంతా మా మామయ్య బిజినెస్ ఏరియా. ఎంత బాగుందో కదా. స్టేడియం లైట్స్ అన్ని పెట్టించేసిండు మా మామయ్య. ఇక్కడ అంత మంచి జరగాలని మీరు కూడా మా మామయ్య అత్తమ్మకి మంచిగా విష్ చేయండి. మీరు కొత్తిల్లు కట్టుకుంటున్నారా లేకపోతే బ్రిక్స్ అవసరం ఏమన్నా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను మా మామయ్య డీటెయిల్స్ పంపిస్తా మీకు. అందరు కలిసి ఇంకా ఊర్లో ఉన్న టెంపుల్ కి వెళ్తున్నారు. మేం వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది, అందుకే మంట దగ్గరే కూర్చున్నాం. ఇంతకీ మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమందరం కలిసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.